అప్పగింతపై మూడో దశలో చర్చిస్తారు. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై జరిపిన రాకెట్ దాడిలో దాదాపు 1200 మంది చనిపోగా అందుకు ప్రతిగా హమాస్ పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ 46,000 మందిని హతమార్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే దేశంలో వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. సోమవారం ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక మంగళవారం నుంచి మూకుమ్మడి అరెస్టులు మొదలవుతాయని వలసల విభాగం మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అక్రమ వలసదారులను వెనక్కి పంపే చర్యల్లో భాగమన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని, అందులో షికాగో కూడా ఒకటని పేర్కొన్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం కోసం ట్రంప్ తన ప్రత్యేక విమానంలో సతీమణి మెలానియా ట్రంప్ తో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీకి బయలుదేరారు. ట్రంప్ విజయాన్ని నిరసిస్తూ వేల మంది నిరసనకారులు వాషింగ్టన్ లో ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. గతసారి అధికార మార్పిడి సందర్భంగా వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్స్ లో అలర్లు చెలరేగిన తర్వాత ట్రంప్ వాషింగ్టన్ రావడం ఇదే తొలిసారి. ఈసారి క్యాపిటల్ హిల్స్ లో కాకుండా క్యాపిటల్ వన్ ఎరీనాకు ప్రమాణ స్వీకారం వేదికను మార్చారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచిన నిందితుడు విజయ్ దాస్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఠాణేలో అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. సైఫ్ ను తానే కత్తితో పొడిచినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఛత్తీస్గఢ్ లో శనివారం అరెస్టు చేసిన అనుమానితుడు కైలాష్ కన్నోజియా నిందితుడు కాదని తేల్చారు. నిందితుడు విజయ్ దాస్ ఓ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడని, దొంగతనం చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదయం 9 గంటలకు ముంబై డీసీపీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు ప్రకటిస్తామన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. నేడు దావోస్ కు చంద్రబాబు నాయుడు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. బ్రాండ్ ఏపీ పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు. విశాఖకు తెలుగువారి సెంటిమెంట్ అన్న అమిత్ షా, అందుకే ప్యాకేజీ ఇచ్చినట్లు వెల్లడి. సమష్టిగా లాభాల్లో తెద్దామన్న కేంద్ర హోంమంత్రి. ఇస్తామన్న సర్కార్. కులగణన జాబితా ఫైనల్ కాదని వెల్లడి. పేరు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన. కార్లా ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ విచారణ. ప్రశ్నల వర్షం కురిపించిన ఏసీబీ. పూర్వ అనుభవం లేకుండా ఒప్పందం చేసుకోవడంపై ఆరా. మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్ దామోదర్ మృతిపై అనుమానం. చనిపోయారనే విషయాన్ని నిర్ధారించని నిఘా విభాగం. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం. వ్యక్తిగత వివరాలు సులభంగా మార్చుకునే వెసులుబాటు. యజమాని జోక్యం లేకుండా ఈపీఎఫ్ ఖాతా బదిలీకి అవకాశం. గాజాలో నేటి నుంచి కాల్పుల విరమణ. 3 దశల్లో అమలు కానున్న ఒప్పందం. తొలి విడతలో 33 మంది బందీలను విడుదల చేయనున్న హమాస్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో 19 జనవరి నుంచి 25 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే గృహంలో ప్రతికూల వాతావరణం తొలగిపోవడానికి, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎటువంటి నియమాలను, పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి పంచమి. ఉదయం 7:03 వరకు ఉంది. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తర. సాయంత్రం 5:23 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, కన్యా రాశిలో కేతువు సంచారము, అలాగే చంద్రుడు ఈ వారం అంతా కూడా కన్యా రాశిలోను,
తులా రాశిలోను వృశ్చిక రాశిలోను సంచరించబోతున్నారు. 25వ తారీఖు వరకు బుధుడు ధనురాశిలో సంచరిస్తున్నాడు. 25వ తారీఖు తర్వాత నుంచి బుధుడు మకర రాశిలో సంచారము. రవి మకర రాశిలో సంచరిస్తున్నారు. శని అలాగే శుక్రుడు కుంభరాశిలోను, రాహువు మీన రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం మొదలవటమే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతోటి మొదలవుతుంది. ముఖ్యంగా ఈ వారం వీరి ఆలోచన అంతా కూడా వీరి యొక్క సంతానం గురించి, అలాగే వీరి కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ శ్రేయస్సు గురించి, వస్తు వాహనాల గురించి, ఇంటి గురించి, ఆర్థిక పరమైన లావాదేవీల గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తుంటారు. అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి, రుణాల గురించి, రుణ ఒత్తిళ్ల గురించి, శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల గురించి, కోర్టు సమస్యలు, వీటి మీద కూడా కొంతవరకు ఆలోచన చేయడం అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి ఆలోచన అంతా కూడా ఇదే విధంగా కొనసాగటం వలన ఏ విషయం తలపెట్టినా కూడా దాన్ని వీరు కొంత నెమ్మదిగా పూర్తి చేసేందుకే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కాలానుగుణంగా లేకపోతే సమయానుకూలంగా పనులు పూర్తి చేయడానికి కొంత శ్రమ అనేది ఎక్కువగా వీరు పడుతూ ఉంటారు. మేషరాశి వారు ఈ వారం అంతా కూడాను సూర్యారాధన చేయటము, అలాగే ద్వాదశ నామాలు చదవటం వలన వీరికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా వీరి అనేక రకాలుగా వీరి ఆలోచన ధోరణి అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరమైన విషయాలు చూసుకుంటున్నా, కుటుంబ పరంగా చూసుకుంటున్నా, అలాగే వీరికి ముఖ్యంగా ప్రయాణాలు ఉండటం కానీ, ఎక్కువగా శ్రమ పడుతూ ఉండడం కానీ, అలాగే కొంతవరకు వీరి యొక్క భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల గురించి, అలాగే భార్య కానీ భర్త కానీ కొన్ని చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఉండటం, రుణ బాధలు ఎక్కువగా ఉండటం, కొన్ని విషయాలలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి గోచరిస్తూ ఉంటాయి. చాలా వరకు వీరు శ్రమ పడటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే శ్రమకి తగిన ఫలితం కూడా వీరికి కనిపించేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ సంతానం కనుక ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే వారికి ఉద్యోగాల్లోనే ఏమైనా కొంతవరకు సానుకూలత ఉంటుందా అని వారు అనుకుంటుంటే, అలాంటి విషయాలలో వీరికి చాలా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది. అయితే వృషభ రాశి వారు మాత్రం ఈ వారం పొడుగునా కూడా విష్ణు సహస్రనామాలు చదవటము, అలాగే వినటము, స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి కొంతవరకు అర్చన చేయించడం వలన ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇంటికి సంబంధించి లేదా వస్తు వాహనాలకు సంబంధించి, లేకపోతే మీ యొక్క గృహోపకరణాల గురించి, లేకపోతే ఇల్లు ఒక రిపేరింగ్ గురించి, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఇల్లు మారే ప్రయత్నం కూడా వీళ్ళలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కలిగిన చిన్న చిన్న మార్పులు వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కొంత స్థిమితంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్థికంగా కొంత స్థిమితంగా ఉండటం, ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉండటం, అలాగే వీరు కోరుకున్న విధంగా సమయానుకూలంగా వీరికి ఆర్థిక సహాయం కూడా వీరికి అందుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన విషయాలలో పెద్దగా ఒత్తిడి అనేది ఎదుర్కోరు. అలాగే ఇక్కడ ఏంటంటే వీరి ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త అనేది వీరు తీసుకుంటూ ఉంటారు. ఇంకా మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా వీరు రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి గులాబీ మాల సమర్పించడం వలన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి వేపుగా ముందుకు వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. శ్రమ అనేది అధికంగా ఉన్న సమయానుకూలంగా ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రావటం, అలాగే మీరు కోరుకున్న విధంగా ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలపరమైన పరిస్థితులు కలగడంతో మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని మనం భావించవచ్చు. కాబట్టి ఆర్థికమైన అనుకూలత,
అలాగే మీరు కోరుకున్న విధంగా మీ జీవనం సాగటము, దీంతో పాటు వృత్తి వ్యాపారాలలో కూడా మంచి చక్కటి అనుకూలమైన స్థితిగతులు ఉండబోతున్నాయి కనుక కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడాను అనుకూలమైన గ్రహస్థితి ఉందనే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కానీ, వారి మీద మీరు ఏమైనా పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే మీ సంతానం ఉద్యోగం చేస్తున్నా, వారందరికీ కూడా చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయని మనం భావించవచ్చు. భార్యాభర్తలకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీరు కనుక వస్తు వాహనాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనబడుతున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడాను స్త్రీ సూక్తం చదవటం వలన వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఈ వారం అంతా